ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 నుంచి 4 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. భారతదేశంలో అన్ని వ్యవస్థలను అవినీతి జరగల పట్టి పీడిస్తుంది. అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకున్న వారి కటకటాలు పాలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఏసీపీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్రమార్కుల దారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి వారిపైన ఏసీబీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటూ నిత్యం వందల సంఖ్యలో లంచగొండీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఫిర్యాదులు నేరుగా అక్కడికి చేరుకుని అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం 3 నుంచి అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ చిక్కుతున్నారు. దీంతో గడిచిన 6 నెలల్లో 122 ట్రాప్ కేసులను ఏసీబీ నమోదు చేసినట్లు నివేదిక ద్వారా తెలుస్తుంది. గత సంవత్సరం మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదు కాగా ఏడాది 6 నెలల్లో గత ఏడాది కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏడాది లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిన వారిలో 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరొక అప్డేట్, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలో టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎన్ సోమయ్య అధ్యక్షున జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ చేసిన 2 నెలలుగా పూర్తయిన ఇంతవరకు రిపోర్ట్ను ప్రభుత్వం విడుదల చేయలేదని, దానివల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే వేతన సవరణను రిపోర్ట్ను ప్రకటించాలని, అమలు చేయాలని, నూతన విద్యా సంస్థలో పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల టైటిల్స్ పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని, ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరొక అప్డేట్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న మనకచెర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘ చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుంది. అనంతరం 2 రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం ఏర్పాటు చేసి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందన్నమాట. ఈ సమావేశంలో మరో ప్రధాన అంశం స్థానిక సంస్థల ఎన్నికల స్పష్టత ఇవ్వడం. జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లు ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కేబినెట్ ఈ ప్రక్రియ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా దేశానికి నిలవాలని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అయితే శనివారం ఆయన ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు డిఏ ప్రకటించి ప్రసంగించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని, ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు పెన్షన్లకు 1.944% డిఏ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిర్ణయించినట్టు తెలిపారు. సరే, మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1న అమల్లోకి వచ్చే ఈ భర్తీతో వేతనాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించి దీని ప్రకారం అయితే దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పునర్విభజన లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. మార్పులు 2026 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. 8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్రం తెలపడంతో ఆమోదం ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అలాగే పెన్షన్లు కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్నమాట. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులు కొత్త పాత పన్ను విధానాలు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. పాత పన్ను విధానానికి అంతా గుడ్ బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త పన్ను విధానం కేంద్రం నరేంద్ర మోదీ సర్కార్ ఏటేటా బడ్జెట్లో ఆకర్షణీయ మార్పులు చేస్తుంది సంగతి. అయితే ఇది విధాతమే. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025-26 ఏడాదిలో ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వార్షిక ఆదాయం పైన పన్ను మినహాయింపు పరిమితుల్ని గణనీయంగా పెంచుతారు. అయినప్పటికీ ఇంకా కొందరు ట్యాక్స్ పేర్లు పాత పన్ను విధానంలోనే తమ ఐటీఆర్లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఐటీఆర్ను దాఖలు చేసేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే వివిధ క్లెయిమ్ కోసం కఠిన నిబంధనలు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. పన్ను మినహాయింపు కోసం సవివరంగా సమాచారం ఇవ్వాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయని చెప్పేసి ఇది సంగతి. ఐటీఆర్లకు సంబంధించి ఆదాయ పన్ను ఐటీ శాఖ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. పన్ను మినహాయింపుల కోసం చేసేటువంటి క్లెయిమ్లను నిఘా పెంచిందనమాట. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు క్లెయిమ్లకు కళ్ళెం వేసేలా చర్యలు చేపట్టింది. అంతేగాక
తప్పులు లేకుండా ఐటీ రిటర్న్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వెరిఫికేషన్ ప్రక్రియను ఆటోమేటిక్ చేసిందన్నమాట. మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీఆర్ దాఖలను గడువు ఏడాది సెప్టెంబర్ 15 దాకా పొడిగించింది. సెక్షన్ 80C 80D 24B వంటి వాటి కింద పన్ను మినహాయింపు కోరే